లాస్ట్ సెట్ ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారండి. 3 ఇయర్ కావచ్చు, 5 ఇయర్ కావచ్చు, ఎవరైతే ఇంకా చూసుకోలేరో మీరైతే వెబ్సైట్లో చూసుకోండి. ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు సీట్ అలాట్మెంట్ ఉంది కదా ఫేజ్ 2కి సంబంధించింది, సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, మీ పాస్వర్డ్, మీ ర్యాంక్ అక్కడ కొట్టండి. సో కొట్టిన తర్వాత మీకు రిజల్ట్స్ డిస్ప్లే అవుతే మీకు సీట్ వచ్చినట్టు. సో కొంతమందికి పెద్ద ర్యాంక్ ఉండడం వల్ల కావచ్చు, మీరు కొన్ని కాలేజ్ పెట్టడం వల్ల కావచ్చు, ఆ కాలేజ్లో హెవీ కాంపిటీషన్ వల్ల మీకు సీట్ రాకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకు నాట్ అలాటెడ్ అని పడుతుంది. సో ఎవరికైతే అలాట్మెంట్ ఆర్డర్ డిస్ప్లే అవుతుందో వాళ్ళకైతే సీట్ వచ్చినట్టు. సో ఆ అలాట్మెంట్ ఆర్డర్లో మెయిన్గా మీరు చూడాల్సింది మీ క్యాండిడేట్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా పడ్డాయా లేవా, అండ్ అందులో మీకు సీట్ అలాట్మెంట్ అంటే ఏ కాలేజ్ వచ్చింది, కాలేజ్ నేమ్, కాలేజ్ అడ్రస్, మీకు 3 ఇయర్ ఎల్ఎల్బియా, 5 ఇయర్ ఎల్ఎల్బియా, సో మీకు కేటగిరీ ఉంటుంది, అలాటెడ్ కేటగిరీ ఉంటుంది. సో కేటగిరీ అంటే మీ ఓన్ కేటగిరీ, అలాటెడ్ కేటగిరీ అంటే యాజ్ పర్ మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చింది. సో అక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో మీకు సీట్ వచ్చిందా లేదా ఒక్కటే చూసుకోండి, మీకు కేటగిరీ, అలాటెడ్ కేటగిరీ అవి ఏం చూసుకోకండి. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అక్కడ నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్. సో మీరు ఎంత పే చేయాలి ఫేజ్ 2లో, అది వచ్చేసి మీకు అక్కడ టోటల్ అమౌంట్ బి పేడ్ పింక్ కలర్లో ఏ అమౌంట్ అయితే ఉంటుందో అది కంప్లీట్గా పే చేయాల్సిందే మీరు ఫేజ్ 2లో. సో అది మెయిన్ పాయింట్. అండ్ వెబ్సైట్లో మనకు క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 2 కింద థర్డ్ కింద వచ్చేసి కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫేజ్ 2 అని ఉంటుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత ప్రతి కాలేజ్లో మీరు 3 ఇయర్ కావచ్చు, 5 ఇయర్ కావచ్చు, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీకు ఎందుకు సీట్ రాలేదు, ప్రతి కాలేజీలో కట్ ఆఫ్ ర్యాంక్స్, సపోజ్ మీరు బీసీబీ అయితే బీసీబీ కేటగిరీలో లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, మీరు ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించింది, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓసీ అయితే ఓసీ, సో మీకు ఎందుకు సీట్ రాలేదు, లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉందో మీరైతే చెక్ చేసుకోవచ్చు దాంట్లో. సో ఫీ వచ్చేసి జస్ట్ పింక్ కలర్లో మీకు ఎంత అమౌంట్ అయితే ఉందో అది మీరు పే చేసుకోవాలి. సో ఆన్లైన్లో పే చేయాలి అండ్ కాలేజ్కి వెళ్ళి కూడా రిపోర్ట్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మీకు కంప్లీట్ అడ్మిషన్ అయితే అయిపోతుంది. సో వెళ్ళేటప్పుడు మీరైతే కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు 2 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి అండ్ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి, ఫొటోస్, ఆధార్ కార్డ్ కావచ్చు అవన్నీ తీసుకొని వెళ్ళాలి. సో సర్టిఫికేట్స్ అయితే మీరు ఏవైతే అప్లోడ్ చేస్తారో లైక్ 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ కావచ్చు, పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, సిఎంఎమో, టీసీ, బోనాఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్, సో బేసిక్ సర్టిఫికేట్స్ అన్నీ మీరైతే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఏవైతే తీసుకొని వెళ్ళారో ఆ సర్టిఫికేట్స్ అయితే మీరైతే తీసుకొని వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు ఉంటారు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 సేమ్ కాలేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళ గురించి చెప్తాను. సపోజ్ ఫేజ్ 1లో ఒక వేరే కాలేజ్ ఉంది, ఇప్పుడు ఫేజ్ 2లో కొత్త కాలేజ్ వస్తే ఫేజ్ 2లో ఏ కాలేజ్ అయితే ఉందో అదే మీకు ఫైనల్గా మళ్ళీ నాకు ఫేజ్ 1 కాలేజ్ కావాలంటే ఇట్లా ఉండదు. సో మీరు ఏదైతే ఫేజ్ 2లో అమౌంట్ కాలేజ్ ఫీజు ఉంటుందో అది ఫేజ్ 1 టు ఫేజ్ 2 ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీకు ఇప్పుడు పింక్ కలర్లో ఎంత అమౌంట్ ఉందో అది మీరు పే చేసుకోవాలి. సపోజ్ ఫేజ్ 1 కన్నా ఫేజ్ 2 కాలేజీలో ఫీ తక్కువ ఉంటే ఆ అమౌంట్ ఏదైతే మీరు ఎక్స్ట్రా పే చేసిన అమౌంట్ మీకైతే రీఫండ్ చేస్తారు. ఆ రీఫండ్ ఫార్మేట్ సపరేట్ ఉంటుంది, అది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సపోజ్ ఫేజ్ 1 కాలేజీలో తక్కువ ఫీ ఉండి ఇప్పుడు ఫేజ్ 2లో ఎక్కువ ఫీ ఉంటే మీరు ఎక్స్ట్రా ఫీ ఎంత అవుతుందో అది మీరు పే చేసుకోవాలి. సో ఫేజ్ 1 టు ఫేజ్ 2 చేంజ్ అయిన వాళ్ళు ఇది పాత కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి, టీసీ తెచ్చుకోవాలి, అన్ని తెచ్చుకొని ఇప్పుడు ఫేజ్ 2 కాలేజీలో వెళ్ళి మీరైతే సబ్మిట్ చేసుకోవాలి. సపోజ్ ఫేజ్ 1 టు ఫేజ్ 2 సేమ్ ఉంది, ఫేజ్ 1లో ఏ కాలేజ్ ఉందో ఫేజ్ 2లో కూడా అదే ఉంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మీకన్నా బెటర్ ర్యాంకర్స్ ఉండడం వల్ల మీకైతే సీట్ చేంజ్ కాలేదు. సో మీ ఫేజ్ 1 కాలేజే ఉంటుంది, సో అందులోనే మీరు కంటిన్యూ అవ్వాలి. ఇలా 3 ఇయర్ కావచ్చు, 5 ఇయర్ కావచ్చు. సో ట్యూషన్ ఫీ కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఎక్కువ ఫీ ఉంటే మీరు ఎక్స్ట్రా పే చేయాలి. సపోజ్ ఫేజ్ 2లో ఉన్న కాలేజ్ తక్కువ ఫీ ఉంటే అది మీకు రీఫండ్ అవుతుంది, ఆ ప్రాసెస్ వేరు ఉంటుంది. సో ఇప్పుడు సీట్ రాని వాళ్ళు, సో ఎవరికైతే ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, సీట్ రాని వాళ్ళు ఉంటారు. కొంతమంది సీట్ వచ్చిన వాళ్ళకు కూడా మీకు అది కాలేజ్ నచ్చకపోతే ఏం చేయాలి అండ్ సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి కూడా చెప్తాను. సో లాస్ట్ ఇయర్ అయితే మనకు ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత చాలా సీట్స్ మిగిలిపోయినాయి, ఆల్మోస్ట్ 40% ఆఫ్ సీట్స్ అయితే మిగిలిపోయినాయి. సో వాటికి స్పెషల్ ఫేజ్ 3 అని ఏం పెట్టలేరు, స్పాట్ అడ్మిషన్స్ పెట్టారు. సో స్పాట్ అడ్మిషన్స్ అయితే బెటర్ లాస్ట్ టైము. సో స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన సపరేట్ వీడియో ఇస్తాను. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ కాలేజ్కి వెళ్తే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, సో అవన్నీ సపరేట్ వీడియో ఇస్తాను. సో సీట్ రాని వాళ్ళు మీరైతే ఇప్పుడు ఫేజ్ 2 తర్వాత మీకు ఎన్ని సీట్స్ అయితే మిగులుతాయో వాటికి స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో ఎక్కువ సీట్స్ మిగులుతూ తక్కువ సీట్స్ మిగిలొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువ మంది కాలేజీలో వెళ్ళి జాయిన్ అయిపోతే తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. సపోజ్ ఎక్కువ మంది వెళ్ళకపోతే ఎవరైతే కాలేజీలో జాయిన్ అవ్వకపోతే మీకు ఎక్కువ సీట్స్ ఉంటాయి, అప్పుడు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో స్పాట్ అడ్మిషన్స్ ఆన్లైన్లో ఉండవు, ఆఫ్లైన్ మోడ్లో ఉంటాయి. సో మీకు నచ్చిన కాలేజీలో వెళ్ళి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు, అది సపరేట్ వీడియో ఇస్తాను. జస్ట్ ఒక స్పాట్ అడ్మిషన్ ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో అయితే చెప్తున్నాను.
సో నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్ కాకుండా మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. మేనేజ్మెంట్ అంటే ప్రతి కాలేజీలో ఒక 20% ఆఫ్ సీట్స్ వాళ్ళు అమ్ముకుంటారు ఎవరికైనా. సో మీకు సపోజ్ లాయే చేయాలి ఈ ఇయర్, మీకు కౌన్సిలింగ్లో సీట్ రాలేదు అనుకుంటే స్పాట్ అడ్మిషన్స్ తర్వాత వెళ్ళొచ్చు, లేదంటే ఇప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఆల్మోస్ట్ స్పాట్ అడ్మిషన్స్లో కూడా చాలా కాలేజ్లో ఫిల్ అయి ఉంటాయి. సో ఇప్పుడు లా చేద్దాం అనుకుంటే మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సీట్స్ ఉంటే మీరు వాళ్ళు అమౌంట్ ఎంత చెప్తారో ఆ అమౌంట్ పే చేసి జాయిన్ అయిపోండి. సో డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి. సో కాలేజ్ రిపోర్టింగ్ యాజ్ పర్ షెడ్యూల్ వచ్చేసి 23 నుంచి 27 ఇచ్చారు. సో ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి, కాలేజ్కి కూడా వెళ్ళాలి. ఓన్లీ ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి కాలేజ్కి వెళ్ళకపోయినా సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సీట్ వచ్చి మీరు అసలు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయలేరు, అప్పుడు కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్లైన్లో పే చేసి కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే సీట్ అనేది బుక్ అయిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో జస్ట్ ఫీ ఎంత పే చేయాలంటే పింక్ కలర్లో ఎంత అమౌంట్ ఉందో అది పే చేయాలి. విత్ ఇన్ డేట్స్లో ఆన్లైన్లో పే చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చి నాకు కాలేజ్ నచ్చని వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ ఫిజికల్ మోడ్లో ఉంటాయి, ఆన్లైన్లో ఉండదు. స్పెషల్ ఫీజ్ అంటే ఏముండదు. ఎక్కువ సీట్స్ ఉంటే స్టూడెంట్స్ నుంచి డిమాండ్ వస్తే స్పెషల్ ఫీజ్ పెట్టవచ్చు, లేదంటే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో మనకు ఈ కాలేజ్ రిపోర్టింగ్ 27 తర్వాత ఎన్ని సీట్స్ మిగిలాయో వాళ్ళు చెప్తారు, వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఎక్కువ సీట్స్ ఉంటే ఓకే, లేకపోతే తక్కువ సీట్స్ ఉంటే స్పాట్ అడ్మిషన్స్ పెట్టచ్చు. సో అఫీషియల్ డేటా మనకు ఒక 1 వీక్ 10 డేస్ టైం పడుతుంది. దాని తర్వాత మనకు అఫీషియల్ డేటా అయితే వస్తుంది. సో అప్పుడు వచ్చిన తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏ కాలేజెస్ వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, మేనేజ్మెంట్ వెళ్దాం అనుకున్న వాళ్ళు, సో మీరు ఏ డిసిషన్ అయితే తీసుకుంటారో అది కూడా మెన్షన్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.